ఆ కష్టాలన్నీ మగవాళ్ళకి, మీకేమున్నాయి కష్టాలు? ఫ్లాష్ బ్యాక్. సరే ఉంటాను మరి. ఏంటండి బాబు, బర్త్డే వస్తేనే భయం వేస్తుంది. విష్ చేసే ప్రతి ఒక్కరూ మీ వయసు ఎంత అని అడుగుతున్నారు. దాయిలెక్క చేస్తున్నాను. మీరు వయసు ఒకటి దాయడానికి ఇదైపోతున్నారు మీ ఆడవాళ్ళందరూ. మగవాళ్ళు ఎన్ని దాయాలి తెలుసా? ఏం దాచేస్తున్నారో? బట్ట దాయాలి, పొట్ట దాయాలి, తెల్లంటికలు దాయాలి, మీకు కనపడకుండా జీతం దాయాలి, ఫోన్లో ఆడవాళ్ళ నెంబర్లు దాయాలి. ఆ కష్టాలన్నీ మగవాళ్ళకి, మీకేమున్నాయి కష్టాలు? ఏదో తేడాగా ఉందేంటి? ఏంటి అలా ఉన్నావు? చా, అసలు ఈ సమాజంలో ఆడవాళ్ళు గౌరవించాలని అసలు జనాలకు నేర్పించట్లేదండి. జనాలకు నేర్పించట్లేదా? ఆ, మన ఊరి నుంచి ఆర్టీసీ బస్సులో వచ్చాం, గుర్తుందా? అక్కడ ఆడవాళ్ళ సీట్లు వెనకాల ఏం రాశారు? ఆడవాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళకి కేటాయించిన సీట్లో వాళ్ళని కూర్చొనిద్దాం అని రాశారా? గౌరవించారు కదా. మరి మా మగవాళ్ళ సీట్ల వెనకాల ఏం రాయాలి? మగవాళ్ళని గౌరవిద్దాం అని రాయాలా? కానీ ఏం రాశారు? దొంగలు ఉన్నారు జాగ్రత్త, టికెట్ లేని ప్రయాణం నేరం, ఇవన్నీ రాశారు. నిజమే కదా అది. భయ్యా ఏంటి భార్యని ఎవరిని అంటారు? 5 నిమిషాల క్రితం వాళ్ళ హెయిర్ బ్యాండ్ కానీ హెయిర్ పిన్ కానీ ఎక్కడ పెట్టారో గుర్తుండదు. కానీ అదే 5 సంవత్సరాల క్రితం మొగుడు అన్న మాటను గుర్తు పెట్టుకొని ఇప్పటికీ దొబ్బుతూ ఉంటారే, వాళ్ళనే పిల్లలంటారు. యాండి సారీ, తప్పంతా నాదే. ఆగు, ఎవరు నువ్వు? మా వైఫ్ని ఏం చేసావు? ముందుకు రాకు. దీనికి దెయ్యాలు తిరిగే టైంలో బయటకు వెళ్ళొద్దని చెప్తే నా మాట ఏమనుకో. దగ్గరికి వచ్చావంటే బాగోదు, పోలీసులకు ఫోన్ చేస్తా చెప్తున్నా. అసలు మా ఆవిడ సారీ చెప్పి అలవాటే లేదు. ఎవరు నువ్వు చెప్పు. ఏంటండి గంట నుంచి ఏదెక్కేస్తున్నారు మా మ్యారేజ్ సర్టిఫికెట్ లో? అదా, ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉందేమో అని చూస్తున్నా. రాసినట్లేడు ఎదవ. తెలుసా మీకు, ఇవాళ నుంచి నేను మిమ్మల్ని ఈ భూ ప్రపంచంలోనే ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ చేద్దాం అనుకుంటున్నాను. అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ మిస్ యూ. నీ లగేజ్ సర్ది వస్తానే. ఏమండి, మీకు ఈ విషయం తెలుసా? చెప్పు. మీరు బస్సు లాంటోళ్ళు, మేము బస్ స్టాండ్ లాంటోళ్ళం. బస్సు ఊరంతా తిరుగుతుంది, కానీ లాస్ట్కి బస్ స్టాప్కే రావాలి. అది అర్థం చేసుకోవాలి మీరు. అర్థం చేసుకున్నాను, అందుకేనేమో పెళ్ళి అయితే బతుకు బస్ స్టాండ్ అనేది.